కేంద్రం ఇచ్చిందనుకోండి, సో అండ్ సో సెక్టార్ బాగుపడుతోంది అని మాత్రమే రాస్తూ చంద్రబాబు గారు బతిలా ఏది పలుసార్లు మాట్లాడేటప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ది మొన్న మోడీ గారు ఇక్కడికి వచ్చారు, చంద్రబాబు గారు ఏమైనా మాట్లాడారా? మిత్తల్ దాని గురించి మాట్లాడారు ఆ రోజున, అందరూ చూశారు కదా. చంద్రబాబు గారు ఎన్నిసార్లు వెళ్ళారు, స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా అడిగానని చెప్పి ఏమన్నా ప్రెస్ నోట్ రిలీజ్ అయిందా? లేదు కదా. కేంద్రం ఆల్రెడీ అంతకుముందే మాట్లాడింది, డిసైడ్ చేసింది. శ్రీనివాస్ వర్మ, కుమారస్వామి ఆ టైంలో కలవటం అంతా జరిగింది. జీవీఎల్ నరసింహారావు ఫాలోఅప్ చేయడము జరిగింది. రాష్ట్రం పాత్ర కూడా ఉంటుంది. కానీ ఇవాళ సక్సెస్ అయ్యి ప్యాకేజీ ప్రకటించగానే చంద్రబాబు నాయుడు లేకపోతే కనుక పల్లా గారు వీళ్ళందరూ కలిసేసి అడిగితే అక్కడ కేంద్రం చేసింది. అంతేగాని బీజేపీ వాళ్ళు ఎవడో చేయలే, జనసేన వాడు ఎవడో చేయలే. పవన్ కళ్యాణ్ అంతకుముందు అట్లాంటి హామీ ఏమి ఇచ్చిరాలి, ఎన్నికల్లో హామీ ఇచ్చామన్న సంగతి కూడా వదిలేశారు. అంటే వాళ్ళ కృషి వల్ల జరిగింది తప్పించి ఏం లేదు. అట్లాగే కేంద్రం గిరిజన ప్రాంతాలకు ఇచ్చినటువంటి వాటి దాన్ని రాష్ట్రం సాధించినట్టుగా చూపించడం, కేంద్రం ఇచ్చిన గిఫ్ట్ని. ఇప్పుడు తాజా గిరిజన పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుంగట్టినాయి. ఇరుకు గదుల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలను దూరం చేసేలా సరిపడా తరగతి గదులతో పాటు మరుగుదొడ్లు, వసతిగృహ భవనాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు కేంద్రం ఆమోదించి ధర్తీ అబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద 155 కోట్లు మంజూరు చేసి వీటిలో 31 చోట్ల వసతి గృహాల భవన నిర్మాణానికి 75 కోట్లు, 39 చోట్ల తరగతి గదుల నిర్మాణానికి 42 కోట్లు, 40 ప్రాంతాల పాఠశాలలు వసతి గృహాల మరమ్మతుల నవీకరణకు 13 కోట్లు విడుదలకు అనుమతి ఇచ్చింది. ఫర్నిచర్ కొనుగోలుకు 39 గిరిజన పాఠశాలకు 4.15 కోట్లు, 23 గురుకులాల్లో ఉపాధ్యాయ సిబ్బంది వసతి గృహాల నిర్మాణానికి 20.7 కోట్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి 40 లక్షల రూపాయలు కేటాయించింది. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి విస్తరణపై అప్రమత్తమైన కేంద్రం బాధితులు గుర్తించేందుకు సర్వే చేస్తుంది. బాధితులకు ఆధునిక చికిత్స అందించడానికి అత్యాధునిక పరికరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన ఆమోదించి 3,55 కోట్ల మంజూరు చేసింది. దీంతో విశాఖలోని కేజీహెచ్సిలో సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ ఫర్ సికిల్ సెల్ డిసీజ్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. గిరిజన రైతులు దళారును బారిపడి నష్టపోకుండా పంట ఉత్పత్తులు తగిన ధరకు దక్కేలా మల్టీపర్పస్ మార్కెటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కేంద్ర పచ్చజెండా అవుతుంది. తొలి దశలో 6 సీతంపేట, పాడేరు, పార్వతీపురం, రంపచోడవరం, కేఆర్పురం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలో ఒక్కో చోట కేంద్రాల ఏర్పాటు 1 కోటి చొప్పున మొత్తం 6 కోట్లు మంజూరు చేసి రైతు బజార్ల తరహాలో వీటిని ఏర్పాటు చేస్తారు. రోజుకు వారి విక్రయాలు పూర్తయిన తర్వాత మిగిలిన పంటను అక్కడే నిల్వ చేసుకునేలా గోదాములు నిర్మిస్తారు. డ్రైయింగ్, యార్డు, ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన అటవీ హక్కులు కలిగిన పోడు భూముల్ని అభివృద్ధి చేసి సుస్థిర ఆదాయం కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల పరిధిలో ఫారెస్ట్ రైట్ యాక్ట్ FRS సెల్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. వీటిలో 2 చొప్పున రాష్ట్ర స్థాయి సెల్లో మరో 3 సిబ్బంది నియమించబోతున్నారు. వీరి జీతభత్యాలకు కేంద్ర నిధులు కేటాయించి వీటన్నింటికి కానీ 2024-25 కేటాయించిన ఈ నిధులు 15 రోజుల్లో రాష్ట్ర ఖజానాకు జమ కాబోతున్నాయి. 1 నెల రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని, 6 నెలల్లో వీటిని పూర్తి చేయాలని అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇందులో ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం 5 పైసలు ఖర్చు పెడుతుందా? ఈ వార్తలో మొత్తం కేంద్ర ప్రభుత్వమే. ఎక్కడెక్కడ కావాలయ్యా అని అడిగితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఆ ఊర్లో పెడదాం, ఈ ఊర్లో పెడదామని. కానీ కేంద్ర రాష్ట్రాలు కలిసి చేస్తున్నాయట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఒప్పుకుందంట. ఇక్కడ పథకం పేరులోనే ధర్తీ అబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకం అది. దాని కింద మీకు ఎక్కడ కావాలని అడిగితే వీళ్ళు ఎక్కడ చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే కేంద్రం ఒప్పుకుంది, రాష్ట్రం చేస్తోంది. ఇది వార్తలు నిజాలని కూడా సమాధి చేయటం అనమాట. నిజమైన వార్తగా వేయండి. మోడీ ఇచ్చినటువంటి గిఫ్ట్ రాష్ట్రానికి, కేంద్రంలోనూ మోడీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ ఆస్పెక్ట్లో రాయొచ్చు. కానీ రాష్ట్రం ఏదో 10 పైసలు పెట్టుబడి లేకుండా మొత్తం కేంద్రం ఇస్తుంటే ఇందులో రాష్ట్రం కేవలం ఫెసిలిటేటర్ కాదు, లబ్ధిదారు. రాష్ట్ర గిరిజనులు లబ్ధిదారు. కానీ దాని వార్తను ఎట్లా వక్రీకరించారో అర్థమవుతుంది కదా.